సో లాస్ట్ క్లాస్లో మనం వోచర్ పోస్టింగ్స్ చూసాం, పేమెంట్స్, రిసిప్ట్స్. సో ఈరోజు కొత్త క్లాస్ కాబట్టి షేర్ స్క్రీన్ ఇస్తున్నాను. సత్యసాయి గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఏం లేదు సార్, మొన్న రాత్రి కొంచెం ఆఫీస్ లేట్ అవటం వల్ల నేను క్లాస్ కొంచెం మిస్ అయ్యాను సార్. నేను అది కొంచెం రిగ్రెటెడ్. ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 days ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు నాకు వాట్సాప్లో పెట్టండి. ఫ్రైడే సాటర్డే సండే నేను తీసుకుంటాను వాళ్ళ కోసం. ఓకే సార్. అక్కడ మీరు ఆ క్లాసెస్ అనేది వినియొచ్చు. ఓకేనా? ఫ్రైడే సాటర్డే సండే. ఓకే సార్. ఓకే సార్. ఈ 3 days లో నేను ఏదో ఒక డే మీకు పెడతాను. మీరు క్లాస్ వినేస్తే చాలు. టైమింగ్ చెప్తాను నేను. ఆ టైమింగ్ లో మీరు క్లాస్ వినేయచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి. స్క్రీన్ షేర్ ఇస్తున్నాను నేను. ఆడియో వీడియో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రైట్? త్రివేణి గారు అన్మ్యూట్ చేసుకోండి. త్రివేణి గారు అయ్యాక సురేష్ గారు మీకు ఇస్తాను. సార్ చెప్పండి మేడం. సార్ వినిపిస్తుందా సార్? యా వినిపిస్తుంది, చెప్పండి. అది సార్ మొన్న అంటే లాస్ట్ క్లాస్ కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి చెప్తే కొంచెం కొన్ని డౌట్ అనిపించింది. సో ఏమైనా ఒక 5 minutes ఈ టాపిక్ లో కవర్ అయిపోద్దిలేండి అది. సరే సరే సార్. యా, ఈ టాపిక్ లో కవర్ అయిపోద్ది. సురేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏం లేదు, లాస్ట్ క్లాస్ లో మనకి వోచర్స్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పారు కదా సార్. సో మీరు ఏం చేయాలి అంటే అయితే అట్లా వోచర్స్ ఫస్ట్ మనకి రిసిప్ట్ పేమెంట్ చేయాలన్నారు కదా సార్. అది ఏది సార్? అది అంటే మనకి కంపెనీకి ₹1 వస్తుందంటే రిసిప్ట్ లో వేసుకోవాలి అమౌంట్స్. అంటే అవి చేస్తున్నాం సార్. ఫస్ట్ అసలు బేసిక్ బై డిఫాల్ట్ గా ఒకటి చేస్తాం కదా సార్. అంటే పేమెంట్ గానీ రిసిప్ట్ గానీ ఒకటి చేస్తాం. అంటే ఇప్పుడు 4 lakhs ఇన్వెస్ట్మెంట్ అన్నాం కదా. అవును, అది F6 లో వేసుకుంటాం. ఓకే సార్. ఓకే, F6 లోనే ఎందుకు వేసుకోవాలి? ఓకే సార్, థ్యాంక్ యూ. F5 లోనే ఎందుకు వేసుకోకూడదు అంటే ఇది కంపెనీకి డబ్బులు వస్తున్నాయి 4 lakhs. సారీ, ఓకే సార్. అందుకే F6 లో వేస్తాం. వెరీ సింపుల్ అండి. ఓచర్లోని ఏమి పెద్ద మీరు ఇబ్బంది ఏం పడవసరం లేదు. వెరీ వెరీ ఈజీ. మీరే ఆర్గనైజేషన్ అనుకోండి, మీకు ₹1 వస్తుంది అనుకోండి, రిసిప్ట్లు వేసేయండి. మీ దగ్గర నుంచి ₹1 పోతుంది అనుకోండి, పేమెంట్లో వేసేయండి. కథం అంతే. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ ఇదిగోండి. క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంట్రీస్ ఇన్ టాలీ ఇక్కడ కవర్ అయిపోతాయి మీకు. పాత చూడండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్టార్టింగ్ క్లాసు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లాస్ట్ డే క్లాస్ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. మీ బుర్రలో ఫీడ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మీరేం టెన్షన్ ఫీల్ అవ్వకండి. మీరు ఈజీగా టాలీ అనేది ఆపరేట్ చేస్తారు. అది నా బాధ్యత. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది లాస్ట్ డేలో మీరే చెప్తారు, సార్ ఐ క్యాన్ డూ దిస్ అని చెప్పి మీరే చెప్తారు. ఓకే, ఫోకస్ చేయండి. ఓకే, హ్యాండ్ అనేది దించేసేయండి సురేష్ గారు. హ్యాండ్ రైజ్ ఆన్లో ఉండిపోయింది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంట్రీస్ ఇన్ టాలీ. ఇప్పుడు వరకు మనం పేమెంట్లు, రిసిప్ట్లో పైన చూడండి క్యాష్ 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 అని వేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఆగండి మీకు. F5లో కానీ F6లో కానీ F6లో కానీ మనకి టాప్లో అకౌంట్లో క్యాష్ క్యాష్ మాత్రమే తీసుకోండి, క్యాష్ మాత్రమే తీసుకోండి అని చెప్పేవాడిని. ఇది అకౌంటింగ్ వోచర్స్లో ఇదిగోండి, ఇక్కడ పైన మనకి ఎప్పుడు క్యాష్ క్యాష్ అనే చెప్పాను. అది పేమెంట్ అయినా రిసిప్ట్ అయినా. ఈసారి క్యాష్ ట్రాన్సాక్షన్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీమార్ట్కో ఎక్కడికో వెళ్ళారు, మీ దగ్గర క్యాష్ లేదు, ఫోన్పేలో ఉన్నాయి. మీ దగ్గర క్యాష్ లేదు, మీ దగ్గర ఏముంది? ఫోన్పేలో ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? స్కాన్ చేసి పేమెంట్ చేసుకొని ఆ ఐటమ్ అనేది తెచ్చుకుంటారా, తెచ్చుకోరా? అంటే ఇక్కడ పేమెంట్ అనేది ఎలా జరిగిందంటే క్యాష్ ఇచ్చి జరగలే, త్రూ బ్యాంక్ ద్వారా మనం పే చేసి ఆ ఐటమ్ అనేది తెచ్చుకున్నాం. ఇలాగా త్రూ బ్యాంక్ ద్వారా ఏదైనా ఒక పేమెంట్ జరిగినా లేదా త్రూ బ్యాంక్ ద్వారా ఏదైనా ఒక పేమెంట్ మనకు వచ్చిన ఎంట్రీలు ఎలా వేసుకోవాలి? ఆఫీసుల్లో ఈ పాయింట్ ఖచ్చితంగా జరుగుతుందండి. ఆర్గనైజేషన్స్లో మీరు ఏదైనా ఆఫీసులో వర్క్ చేశారనుకోండి, క్యాష్ ట్రాన్సాక్షన్సే కాదు,
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. పేమెంట్ అనేది త్రూ బ్యాంక్ ద్వారా అయినా చేయొచ్చు, క్యాష్ ద్వారా అయినా చేయొచ్చు, లేదా వచ్చే అమౌంట్ మనకి ఫోన్పే ద్వారా అయినా రావచ్చు, లేదా త్రూ క్యాష్ ద్వారా అయినా రావచ్చు. త్రూ క్యాష్ ద్వారా అనేది లాస్ట్ క్లాస్లో చూసాం. ఈరోజు క్లాస్లో మనం చెప్పుకున్నది ఏంటి అంటే త్రూ బ్యాంక్ ద్వారా, క్యాష్తో పాటు త్రూ బ్యాంక్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ జరిగితే అది పేమెంట్ అయినా రిసిప్ట్ అయినా ఎంట్రీల్లో ఎలా ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ రాజు స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ 3,25,000. ఇందులో కొత్త పాయింట్ ఏమీ లేదండి, అంతా పాత పాయింటే. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే రాజు పేరు మీద ఫస్ట్ మనం కంపెనీ క్రియేట్ చేసేద్దాం. రాజు పేరు మీద కంపెనీ క్రియేట్ చేసేద్దాం. మీరు కూడా నాతో పాటు సమ్స్ చేసేయాలి. రాజు పేరు మీద కంపెనీ క్రియేట్ చేసేయండి లోపు. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, నేను ఆల్ట్ కే యూస్ చేసుకుంటున్నాను. క్రియేట్, బేగ్ అయిపోద్ది. ఇందులోనైతే ఎక్కువ స్టెప్స్ ఉండవు. సో ఓనర్ పేరు రాజు అండ్ కో అనే కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, ఇండియా సరిపోయింది. కంట్రోల్ ఏ, సేవ్ చేసినప్పుడు డేట్ సరిపోయిందో లేదో చూసుకోండి. 1 ఏప్రిల్ 24 ఉందా లేదా చూసుకోండి. ఓకే, కంట్రోల్ ఏ, సేవ్ షార్ట్ కట్కి మీ అందరికీ తెలుసు కంట్రోల్ ఏ. ఇదిగోండి కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ కూడా కంట్రోల్ ఏ, 2 టైమ్స్ కంట్రోల్ ఏ చేశాను. ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేద్దాం. లెడ్జర్ క్రియేట్ చేయాలన్నా క్రియేట్లోకి వెళ్ళాలి. ఇదిగోండి లెడ్జర్. ఈ పాయింట్ మీకు తెలిసిందే, ఎవరికైనా డౌట్ ఉంటే కేర్ఫుల్గా వినండి. రాజు అండర్ గ్రూపు క్యాపిటల్ అకౌంట్ సరిపోయింది కదా, క్యాపిటల్ అకౌంట్. ఈ పాయింట్ మీ అందరికీ తెలిసిందే, కంట్రోల్ ఏ. నెక్స్ట్ సమ్ ఓపెన్ చేస్తాం చూడండి. హీ ఓపెన్డ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్. ఆ బ్యాంక్ పేరు ఏంటి? ఎస్బీఐ. ఆ బ్యాంక్ పేరు ఏంటి? ఎస్బీఐ బ్యాంక్. నాకు తెలిసి మీ అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉండే ఉంటాయి. మరి మీకు బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఫస్ట్ మీరు బ్యాంకే కదా వెళ్ళేది. బ్యాంక్ వెళ్తేనే ఏంటి నాకు బ్యాంక్ బుక్ కావాలేంటి, సేవింగ్స్ అకౌంట్ నాకు కావాలేంటి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు వెంటనే. ఎవరు ఎంతో కొంత డిపాజిట్ చేసుకుంటారు. అది 500 అయినా 1000 రూపీస్ అయినా ఎంతో కొంత అమౌంట్ ఏం చేస్తాము, డిపాజిట్ చేస్తాం. తర్వాత తీసుకొని వాడుకుంటాం లేండి, అది సెకండ్ విషయం. సో ఫస్ట్ మనకి ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి అంటే ఎంతో కొంత అమౌంట్ అనేది మనం డిపాజిట్ చేస్తున్నాం. ఇలాగా కంపెనీ కోసం, దేనికోసం? కంపెనీ కోసం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు రాజు అనే వ్యక్తి. ఆ కంపెనీ రన్ అవడం కోసం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఏ బ్యాంకులో అంటే ఎస్బీఐ బ్యాంక్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాంక్ పేరు వచ్చింది? ఎస్బీఐ. ఎస్బీఐ అయితే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అయితే యాక్సిస్. ఏ బ్యాంక్ పేరు వచ్చినా అనవసరం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లెడ్జర్లో ఈ బ్యాంక్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ఒక అండర్ గ్రూప్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ పేరు ఏమైనా వస్తే లెడ్జర్లో ఆ బ్యాంక్ పేరు టైప్ చేయండి ఎస్బీఐ అని. చూసారు, నేను ఎస్బీఐ అని టైప్ చేశాను. ఇది కొత్త పాయింట్ నోట్ చేసుకోండి. బ్యాంక్ పేరు ఏమైనా వస్తే నేను నేమ్లో ఎస్బీఐ అని ఇచ్చాను. నేమ్లో ఎస్బీఐ. సార్ మరి హెచ్డిఎఫ్సి అని ఉంటే హెచ్డిఎఫ్సి అని రాసుకోండి. యాక్సిస్ అని ఉంటే యాక్సిస్ అని రాసుకోండి. అంటే ఏ పేరు బ్యాంక్ ఉంటే ఆ పేరు బ్యాంక్ రాసుకోండి. అండర్ గ్రూప్ దీనికి బ్యాంక్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి పైనే ఉంది అండర్ గ్రూపు బ్యాంక్ అకౌంట్. ఇచ్చేసి అప్పుడే సేవ్ చేయకండి. బ్యాంక్ అకౌంట్ ఇచ్చి అలా ఉండండి. ఎందుకు సేవ్ చేయకూడదో చెప్తాను వినండి. సమ్లో చూస్తే ఇక్కడ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ 85,000. ఏమంటున్నాడు ఇక్కడ మనకి? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ 85,000. అంటే దీని అర్థం ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంటి? దీని అర్థం ఏంటి అంటే ఈడు ఒక బ్యాంక్ అకౌంట్, వాళ్ళ కంపెనీ కోసం ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నాడు. ఓపెన్ చేసిన తర్వాత 85,000 ఆ బ్యాంకులో ఏం చేసుకున్నారు వీళ్ళు? 85,000 పెట్టి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇలాగ ఎప్పుడైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత అమౌంట్ అనేది మనం వేయడం జరుగుతుంది. ఈ వేసిన అమౌంట్నే మనం లెడ్జర్లో చూపించాలి, ఓచర్లో కాదు. గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజేషన్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయాలంటే దాంట్లో ఎంతో కొంత అమౌంట్ వేస్తాం. ఆ అమౌంటే 85,000 ఇక్కడ. మరి ఈ 85,000 ఎంట్రీ ఎక్కడ వేయాలి అంటే లెడ్జర్లో వేసుకోవాలి.
లెడ్జర్లో మరి ఎక్కడ వేసుకోవాలి? మీకు కింద చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అని కింద కనిపిస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటేనే ఓపెనింగ్ బ్యాలెన్స్లో వెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటేనే ఓపెనింగ్ బ్యాలెన్స్లో వెయ్యాలి. మరి ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గరికి ఎలా వస్తామంటే ఎంటర్ చేసుకుంటూ కీబోర్డ్లో ఎంటర్ నొక్కుంటూ వస్తే మీరు ఇలా వచ్చి ఆగుతారండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గరకు వచ్చి ఆగుతారు ఇలా. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గరకు వచ్చి ఆగినప్పుడు అమౌంట్ వేసేసేయండి. 85,000 85,000 అమౌంట్ వేసేసి ఎంటర్ చెయ్యండి. ఇక్కడ డెబిట్ తీసుకుంటుంది, డెబిట్లోనే ఉండియండి. అర్థమైందా? సేవ్ చేసేయండి. Ctrl+A లేదా ఎంటర్ చెయ్యండి. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అనైనా అడుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ పాయింట్ కొత్త పాయింట్. మనకి ఆర్గనైజేషన్ అనేది ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటారు. ఒక బ్యాంక్ అయితే ఒకటి, 2 అయితే 2, 3 అయితే 3, ఎన్నైనా అవనియండి. ఎన్ని బ్యాంకులు ఉన్నా అక్కడ పేరు ఇస్తాం, బ్యాంక్ అకౌంట్ వేస్తాం, ఓపెనింగ్ బ్యాలెన్స్లో అమౌంట్ వేస్తాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ అని అంటేనే ఓపెనింగ్ బ్యాలెన్స్లో వెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. ముందు కాన్సెప్ట్లో మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్లు ఉండవు. అప్పుడు ఎలా చేయాలి సార్? మరి ఓపెనింగ్ బ్యాలెన్స్ లేకపోతే అమౌంట్ ఎక్కడికి వెళ్ళి వేయాలి సార్? అది తర్వాత కాన్సెప్ట్, అక్కడ మనం చెప్పుకుందాం. ఓకే, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇచ్చాను కాబట్టి బ్యాంక్ పేరు వేసి బ్యాంక్ అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్, కీప్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నాం కాబట్టి సమ్మలో ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకొచ్చి ఓపెనింగ్ బ్యాలెన్స్లో వేసి సేవ్ చేయండి. ఎంటర్, అంతే, కథం, సేవ్ అయిపోయింది. అంతే, వెరీ సింపుల్, వెరీ ఈజీ. ఏ బ్యాంక్ పేరు వచ్చినా అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్. ఇలా సమ్మలో మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అని కనిపిస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్లో వేసేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అని రాలేదనుకోండి, అమౌంట్ వేయకండి. ఎక్కడ? లెడ్జర్లో. నేను లెడ్జర్ పాయింట్ చెప్తున్నా, ఓకేనా? ఇప్పుడు లెడ్జర్లోనే కదా వేసాను 85,000. అర్థమైందా? సార్ మీరే కదా సార్ అన్నారు ₹1 వచ్చినా ₹1 పోయినా ఓచర్లోనే వెయ్యాలని. కరెక్టే, కానీ ఇక్కడ నేను సమ్మలో ఏం చెప్తున్నానంటే గీత గారిస్తానండి. సో ఏం చెప్తున్నానంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఎప్పుడైతే మెన్షన్ చేసామో ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఎప్పుడైతే మెన్షన్ చేసామో అకౌంటింగ్ రూల్ గుర్తుపెట్టుకోండి, లెడ్జర్లో వెయ్యాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇస్తేనే లెడ్జర్లో అమౌంట్లు తీసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటేనే లెడ్జర్లో అమౌంట్స్ తీసుకోవాలి. కథం. గీత గారు అడగండి. సార్ నేను ఎంటర్ ఫాస్ట్ గా కొట్టుకొని వెళ్ళిపోయాను సార్, అది మిస్ అయిపోయింది సార్. సేవ్ అయిపోయింది కదా, ఆల్టర్లోకి వెళ్ళండి. అప్పుడు అట్లా సార్, ఆల్టర్లోకి వెళ్ళి అమౌంట్ వేసేయండి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి. వెరీ సింపుల్. ఎవరిదైతే ఎంటర్ కొట్టుకొని వెళ్ళిపోయారో ఇదిగోండి, ఫుల్గా గేట్ ఆఫ్ టాలీకి వచ్చి క్రియేట్ కిందన మీకు ఆల్టర్ కనిపిస్తుంది. క్రియేట్ కిందన ఆల్టర్ వెళ్తే లెడ్జర్, ఇదిగోండి గ్రూప్ కిందన లెడ్జర్. ఏది? SBI కదా, ఇదిగోండి SBI ఓపెన్ చేయండి. మళ్ళీ ఎంటర్ నొక్కొని ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గరకు వచ్చేయండి. ఎంటర్ నొక్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర ఆగండి. అమౌంట్ వేసి సేవ్ చేసేయండి, అంతే, ఫినిష్. మన దగ్గర ఉంది కదా ఆల్టర్ అనే ఒక ఆయుధం, ఆల్టర్లోకి వెళ్ళి చెయ్యొచ్చు. ఓకేనా? రైట్. మిగతాదంతా మీరు ఈజీగా ఐడెంటిఫై చెయ్యొచ్చు. అయిపోయిందండి, అయిపోయింది, అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్ 35,000. గమనించాలి, కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్ అంటే దీని అర్థం ఏంటి అంటే మనోడి దగ్గర క్యాష్ లేదు, షాప్కి వెళ్ళాడు కంప్యూటర్ కొనడానికి, 35,000 చెప్పారు, కరెక్టే 35,000. ఆయన అడుగుతున్నాడు, నా దగ్గర క్యాష్ లేదండి, మీ దగ్గర ఫోన్పే ఉందా లేదా స్వైపింగ్ మిషన్ ఉందా అని చెప్పి ఈయన అడిగాడు. అంటే ఇక్కడ క్యాష్ ఇచ్చి కొనట్లే కంప్యూటర్, త్రూ బ్యాంక్ ద్వారా పేమెంట్ జరిగింది. మరి ఇలాంటి సందర్భాల్లో ఎంట్రీలు ఎలా వేయాలి అనేది ఈరోజు టాపిక్. క్యాష్ ద్వారా కాకుండా త్రూ బ్యాంక్ ద్వారా పేమెంట్లు కానీ రిసిప్ట్స్ కానీ జరిగితే ఎంట్రీలు ఎలా వేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మనకి ఓచర్లో వస్తాయి. త్రూ బ్యాంక్ అనేది ఓచర్లో వస్తుంది. కంప్యూటర్కి అండర్ గ్రూప్ ఏంటి? కంప్యూటర్ పర్చేజ్ అండర్ గ్రూప్ ఏంటి? మీ అందరికీ తెలుసు, కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్. అడగండి ఎవరు? గీత గారు. సార్ అది చేసాను సార్. గుడ్. ఓకేనా? సో కంప్యూటర్ అండర్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్. సార్ మరి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదా డబ్బులు వేయకూడదా 35,000? సార్ మరి ఓపెనింగ్ బ్యాలెన్స్లో 35,000 వేయకూడదా? వేయకూడదు. ఎందుకంటే ఇక్కడ నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నాను ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటేనే ఇదిగోండి, మళ్ళీ చెప్తున్నా, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటేనే లెడ్జర్లో అమౌంట్ వేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనకపోతే లెడ్జర్లో ₹1 కూడా వేయకూడదు.
సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనలేదు కాబట్టి కంప్యూటర్ పర్చేజ్, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ, సేవ్ అంతే. అంతే. నెక్స్ట్ పాయింట్, మొబైల్ పర్చేజ్. మీరు ఈ లోపు వేసుకెళ్ళిపోవాలి. మొబైల్ ఫిక్స్డ్ అసెట్ మీ అందరికీ తెలుసు, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, రెంట్ పెయిడ్ అండర్ గ్రూప్ ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కొన్ని జాతిరత్నాలు ఉంటాయమ్మా మన దగ్గర. జాతిరత్నాలు ఏం చేస్తారు తెలుసా? ఇదిగోండి, రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్. ఏమనుంది ఇక్కడ? రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్ ఉందని చెప్పి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్లు వేస్తారు కొంతమంది. మీరు అలాంటి పనులు చేయకండి బాబు. ఇక్కడ త్రూ బ్యాంక్ ఉందని చెప్పి బ్యాంక్ అకౌంట్ వేస్తారేంటి? అలాంటి పనులు చేయకండి. నేను అందుకే అన్నాను జాతిరత్నాలని. మీరు జాతిరత్నాల్లోకి దూరకండి, ఓకేనా? సో రెంట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. త్రూ బ్యాంక్ ఉందని చెప్పి బ్యాంక్ అకౌంట్ వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది ఒక మాట. అంటే రెంట్ పేమెంట్ అనేది క్యాష్ ద్వారా ఇవ్వట్లేదు, బ్యాంక్ ద్వారా పే చేస్తున్నారు అని అది ఒక మాట అంతే. దానికి అండర్ గ్రూప్ ఉండదు. రెంట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంతే, ఓకేనా? కీప్ ఇన్ యువర్ బ్రెయిన్. రెంట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నేను ఐఎన్డి అని టైప్ చేయగానే వచ్చేసింది. ఎంటర్, కంట్రోల్ ఏ. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్ శాంతి, వెరీ గుడ్ అమ్మా శాంతి. నెక్స్ట్ శాలరీ పెయిడ్. మీకు తెలుసు శాలరీ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. శాలరీ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. డొనేషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ మీకు తెలుసు, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్డ్. ఇది హైలైట్ ఈరోజు. దాన్ని కొత్త పాయింట్ వచ్చింది. ఈ లోపు గీత గారికి ఏదో వచ్చింది డౌట్. అడగండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. సార్ మొబైల్ పర్చేజ్డ్ సార్. ఫిక్స్డ్ అసెట్ వేయలేదా నేను? ఫిక్స్డ్ ఇంకా వేయలేదు సార్. నువ్వు వేయలేదా, నేను వేయలేదా? నేను వేయలేదు సార్. మీకు తెలిసినవే ఈ పాయింట్స్ వేయండి. సో ఇక్కడ కొత్త పాయింట్ వచ్చింది, కేర్ఫుల్. నోట్ చేసుకోండి, పెన్ బుక్లో నోట్ చేసుకోండి. కంప్యూటర్ పర్చేజ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. నేను హైలైటర్ చేంజ్ చేస్తాను. కంప్యూటర్ పర్చేజ్డ్. లెడ్జర్లో పాయింట్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి బ్లూ కలర్లో చేశాను. పైన కంప్యూటర్ కొంటున్నాడు, కిందన కంప్యూటర్ కొంటున్నాడు. అలాగే కిందన కూడా ఇంకో కంప్యూటర్ కొంటున్నాడు. కంప్యూటర్కి అండర్ గ్రూప్ ఏంటి మీ అందరికీ తెలుసు, కొంటే. ఫిక్స్డ్ అసెట్. ఈ మూడు చూడండి, బ్లూ కలర్లో నేను హైలైట్ చేశాను కదా. ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్ ఫిక్స్డ్ అసెటే, ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్ ఫిక్స్డ్ అసెటే, ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్ ఫిక్స్డ్ అసెటే. అవునా కాదా? లెడ్జర్లో మీరు ఒక్కసారి క్రియేట్ చేస్తే చాలు కంప్యూటర్ పర్చేజ్ ఫిక్స్డ్ అసెట్ అని. మళ్ళీ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి చెయ్యవసరం లేదు. ఒక్కసారి క్రియేట్ చేస్తే 100 సార్లు క్రియేట్ చేసినట్టే, గుర్తుపెట్టుకోండి. గీత అడగమ్మా. సార్ రెంట్ పేడ్ సార్. రెంట్ పేడ్ ఏంటి నాకు తెలియదు. అండర్ గ్రూప్. ఫోటో తీసేసుకోండి టక్కమని. ఫోటో తీసేసుకొని వేసేసుకోవడమే ఎంట్రీలు. ఏమి నాకు తెలియదండి, నేను మర్చిపోయాను. నాకు తెలియదు, నన్ను అడగకండి. అండర్ గ్రూప్స్ రెంట్ పేడ్కి ఏం వస్తుంది సార్, శాలరీ పేడ్కి ఏం వస్తుంది సార్, మీరే చెప్పాలి. నాకు అండర్ గ్రూపులు తెలియదు. కాదు సార్, బ్యాంక్ అని వచ్చింది కదా. అదే బ్యాంక్ అని వస్తే నేను అందుకే అన్నాను జాతిరత్నాలు అని అన్నాను నేను. అందులోకి దూరకండి. రెంట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంతే. ఓకే సార్. అర్థమైందా? త్రూ బ్యాంక్ ఉందని చెప్పి బ్యాంక్ అకౌంట్ గానే వేయగలరు, వేయకూడదు. అందుకే అన్నాను నేను మరీ చెప్పా. జాతిరత్నాలు, మీరు జాతిరత్నాలు అనే గ్రూప్ లోకి దిగాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ అని వేసుకోండి, ఓకేనా? బ్యాంక్ పేరు ఇస్తేనే బ్యాంక్ అకౌంట్. శారద గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? సెకండ్ సమ్కే ఓకే సెకండ్ సమ్కే రైట్. సో ఎస్బీఐ బ్యాంక్ అని కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కానీ, లేకపోతే
యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి పేర్లు ఏమైనా వచ్చాయి అనుకోండి, బ్యాంక్ పేర్లు ఏమైనా వస్తే దానికి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్. నోట్ చేసుకోండి, కీ పాయింట్స్ నోట్ చేసుకోండి. అండ్ ఇంకో కీ పాయింట్, కంప్యూటర్ పర్చేస్ ఫిక్స్డ్ అసెట్ వేస్తాను. మళ్ళీ వచ్చింది కంప్యూటర్ పర్చేస్, మళ్ళీ లెడ్జర్లోకి వెళ్ళి సార్ నేను కంప్యూటర్ అని టైప్ చేస్తాను సార్ అంటే తీసుకోదు. చూడండి, పక్కెళ్ళి ఆడుకమ్మా అంటుంది. ఇదిగో నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఏమంటుంది ఇది? నేమ్ ఆల్రెడీ, బాబు నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేసేసావు, ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది. నేమ్ ఆల్రెడీ ఉంది. ఎగ్జిస్ట్ అంటే ఉంది అని అర్థం తెలుగులో. ఎగ్జిస్ట్ అంటే ఉంది, నేమ్ ఆల్రెడీ ఉంది. అదే అంటున్నాను నేను. మీరు ఒక్కసారి కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ అని ఇస్తే మళ్ళీ రెండోసారి వేయవసరం లేదు, కానీ ఓచర్లో మాత్రం తీసుకోవాలి నెంబర్ ఆఫ్ టైమ్స్. చెప్తాను అక్కడ ఓచర్లోకి వచ్చాక. శ్రీను గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇప్పుడు బ్యాంక్ నుంచి చేశారనుకోండి, ఓకే, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు అర్థం కాలేదు సార్, ఆగిపోయారు అక్కడ. ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు రెంట్ పేమెంట్ అయింది అనుకోండి, అయ్యింది అనుకోండి, అప్పుడు ఎంట్రీ ఎలా వేయాలి చెప్తాను సార్. ఫ్యూచర్ టాపిక్స్ వస్తాయి అవన్నీ. ఓకే వస్తాయి. వెరీ గుడ్. హ్యాండ్ రైస్ తీసేయండి, మ్యూట్ అయిపోండి. సో ఒకసారి క్రియేట్ చేస్తే 100 సార్లు క్రియేట్ చేసినట్టే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ పాయింట్ లెడ్జర్లో ఒకసారి చెయ్యండి కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్. మళ్ళీ రిపీట్ అయ్యింది అనుకోండి లెడ్జర్లో ఇంకా అవసరం లేదు. ఒకవేళ చేశారు అనుకోండి, నేమ్ ఆల్రెడీ ఉంది పక్కెళ్ళి ఆడుకో అని అంటది మాట అది. రైట్? కాబట్టి కమిషన్ రిసీవ్డ్ వేస్తే నెక్స్ట్ ఏంటంటే పిట్టి ఎక్స్పెన్సెస్. పిట్టి ఎక్స్పెన్సెస్ పిట్టి అంటే చిల్లర ఖర్చులు. పిట్టి అంటే చిల్లర ఖర్చులు. ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నాకు అండర్ గ్రూపులు తెలియవేంటి నన్ను అడగండి. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ ఆల్రెడీ ఫిక్స్డ్ అసెట్ వేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డబ్బులు వస్తున్నాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, కంట్రోల్ ఏ సేవ్. అయిపోయింది అంతే. ఇప్పుడు ఓచర్లోకి వస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొత్త పాయింట్ ఏం ఓపెన్ అయిందంటే ఇగోండి ఈ ఎల్లో, ఈ ఎల్లో డర్టీ ఫెల్లో అంటాం కదా, చిన్నప్పుడు బాగా చదువుకున్నాం. సో ఈ ఎల్లో పాయింట్ రైస్ చేసాను చూడండి. ఇదే మనకి కొత్త అండర్ గ్రూప్. ఎస్బీఐ బ్యాంక్, ఎస్బీఐ ఇలాంటి పేర్లు ఏమైనా వచ్చింది అనుకోండి, దీనికి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్. ఎస్బీఐకి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటేనే లెడ్జర్లో అమౌంట్ తీసుకోవాలి. నోట్ చేసుకోండి బుక్లో ఈ పాయింట్. సో లెడ్జర్లో అన్నీ వేసేసాం. ఇప్పుడు ఓచర్ సంగతి చూద్దామండి. ఫస్ట్ ఎంట్రీ ఓచర్లోకి వచ్చేసాను. ఓచర్ అంటే చాలామంది ఇదిగోండి ఈ క్రియేట్లో, ఇదిగోండి ఇక్కడ ఓచర్ టైప్ అని ఉంది. ఈ క్రియేట్లో ఏమనుంది? ఓచర్ టైప్. ఇందులోకి కానీ వెళ్ళగలరు, వెళ్ళకూడదు. ఇవన్నీ జాతిరత్నాల లిస్ట్ ఇదంతా. సో జాతిరత్నాలు కాదు కదా మీరు, కాబట్టి ఇందులోకి వెళ్ళకండి. ఓచర్ అంటే ఓచర్లోకే రండి. ఓకేనా? ఓచర్ అంటే ఓచర్లోకి వచ్చే క్రియేట్ చేయండి. ఫస్ట్ ఎంట్రీ F6. F6 ఎందుకు సార్ ఫస్ట్ ఎంట్రీ అంటే కంపెనీలోకి డబ్బులు వస్తున్నాయి. మిస్టర్ రాజు అనే వ్యక్తి కంపెనీలో డబ్బులు పెడుతున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ త్రూ బ్యాంక్ అని ఏమన్నా మిస్టర్ శ్యామ్ స్టార్టెడ్ ఏ, రాజు స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అంటే క్యాష్ తీసుకొస్తున్నాడు అని క్లియర్గా మెన్షన్ చేసింది. రాజు స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3,25,000 అంటే క్యాషే తీసుకొస్తున్నాడు కాబట్టి పైన సి నొక్కితే చాలు క్యాష్. ఎవరు తీసుకొస్తున్నారు? రాజు. ఎంత తీసుకొస్తున్నాడు? 3,25,000. అమౌంట్ కనబడట్లేదు. 3,25,000 వేసేసుకున్నామా లేదా? ఎంటర్ చేయండి. సున్నాల దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండండి, సున్నాలు జాగ్రత్త. సో 3,25,000 వేసేసాను అండ్ సేవ్ కూడా చేసేసాను. కంట్రోల్ ఏ, సేవ్ కూడా అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ, హీ ఓపెన్డ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ బ్యాంక్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ 85,000. ఈ 85,000 ఎంట్రీ జనరల్లో ఆల్రెడీ వేసేసాం. 85,000 ఓపెనింగ్ బ్యాలెన్స్లో వేసేసాం కాబట్టి మరి తీసుకోకూడదు. ఒకసారి తీసుకున్నాం కాబట్టి రెండోసారి తీసుకోకండి. ఒకసారి ఎంట్రీ వేస్తాం కాబట్టి అయిపోయింది అక్కడితో. నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. ఇక ఇక్కడ వస్తుందండి ఈ త్రూ బ్యాంక్ అనే పాయింట్. ఇప్పుడు మీరు పట్టుకోవాలి ఓచర్లో. ఎక్కడ పట్టుకోవాలి ఈ త్రూ బ్యాంక్ అనే పాయింట్? ఓచర్ దగ్గరకు వచ్చాకే పట్టండి. దేకో. సో
కంప్యూటర్ కొంటున్నాం కాబట్టి పేమెంట్ జరుగుతుంది, కాబట్టి నేను పేమెంట్లో ఉన్నాను. ఇక్కడ అకౌంట్లో ఏం ఇవ్వాలి, క్యాష్ ఇవ్వకూడదు. చూడండి స్పేస్ నొక్కితే ఇలా వస్తుంది. క్యాష్ ద్వారా కొంటే క్యాష్ ఇవ్వండి. కాకపోతే ఇక్కడ త్రూ బ్యాంక్ అని మెన్షన్ చేశాను. సమ్ములో ఏమని మెన్షన్ చేశాను, త్రూ బ్యాంక్. అంటే ఇక్కడ పేమెంట్ అనేది క్యాష్ ద్వారా జరగట్లేదు, త్రూ బ్యాంక్ ద్వారా పేమెంట్ జరుగుతుంది. కాబట్టి అకౌంట్లో మన దగ్గర ఉన్న బ్యాంక్ ఏంటి, ఎస్బీఐయే కదా. ఈ ఎస్బీఐని సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చెయ్యండి. ఇదిగోండి బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది, 85,000. తులసి మేడం జాగ్రత్తగా వినండి. సో బ్యాంకులో 85,000 ఉంది. ఎంత ఉంది, 85,000. ఇదే కదా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు 85,000 డబ్బులు వేసాం. కంప్యూటర్ కొంటున్నాం. ఏం కొంటున్నాం, కంప్యూటర్ కొంటున్నాం. ఎంత పెట్టి కొంటున్నాం కంప్యూటరు, 35,000. 35,000 ఇదిగోండి బ్యాంక్ నుంచి కట్ అయిపోద్ది. చూడండి బ్యాంక్ బ్యాలెన్స్ 85,000 ఉంది ఎస్బీఐ ఏటీఎం కార్డులో మనోడి దగ్గర. బ్యాంకులో 85,000 ఉంది. కంప్యూటర్ ఎంత కొంటున్నాడు, 35,000కి. ఎంటర్ చేయగానే చూడండి 85,000 కాస్త ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఎంత అయిపోయింది, జూమ్ చేస్తున్నాను మీకోసం. 85,000 ఉండింది, 50,000కి మారిపోయిందా లేదా, ఇదిగోండి 35,000 ఎట్టి కంప్యూటర్ కొనడానికి. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 50,000 సరిపోయిందా లేదా. ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అమౌంట్ కట్ అవుతుందా లేదా యాడ్ అవుతుందా. అకౌంటెంట్కి ఉండవలసిన లక్షణం అదే, ఒక అకౌంటెంట్కి ఉండవలసిన మెయిన్ థింగ్ అదేనండి, గుర్తుపెట్టుకోండి. చూసారా, ఇదే కొత్త పాయింట్ అండి. ఎప్పుడు మనం క్యాష్ అని వేసేవాళ్ళం పైన. ఈసారి బ్యాంక్ తీసుకున్న ఎస్బీఐ. ఎందుకు ఎస్బీఐ తీసుకున్నాను, సమ్లో క్లియర్గా మెన్షన్ చేశాను, త్రూ బ్యాంక్. పేమెంట్ అనేది ఏం జరుగుతుంది, త్రూ బ్యాంక్ ద్వారా చేశాను కాబట్టి నేను బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను 35,000. అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు సేవ్ చేసేస్తారు, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పాయింట్ ఏ లేదు, వెరీ సింపుల్ అండి. క్యాష్ అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, మొబైల్ పర్చేస్ 15,000. ఇక్కడ త్రూ బ్యాంక్ అన్నాను నేనేమైనా అనలే, అంటే క్యాష్ ద్వారా జరుగుతుందని అర్థం. త్రూ బ్యాంక్ అని లేదు కాబట్టి అది క్యాష్ కొంటున్నాం అని అర్థం. త్రూ బ్యాంక్ అని ఇచ్చాను అనుకోండి, అది బ్యాంక్ ద్వారా కొంటున్నాం అని అర్థం. అంటే ఏటీఎం కార్డో స్వైపింగో లేదా స్కాన్ చేయడం ఏదో జరిగిందని అర్థం. అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ త్రూ బ్యాంక్ అని అనలేదు కాబట్టి క్యాష్ ఇచ్చే కొంటున్నాం మొబైల్. కాబట్టి మొబైల్ పర్చేస్ చేస్తున్నాం అంటే పేమెంట్, కొంటున్నాం కాబట్టి పేమెంట్. త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి క్యాష్ ద్వారా ఏం కొంటున్నాం, మొబైల్. ఎంత పెట్టుకుంటున్నాం మొబైల్, 15,000. ఇదిగోండి 15,000 ఎంటర్ చేయగానే ఈ క్యాష్ నుంచి డిడక్ట్ అవుతుంది, చూసుకోండి. అర్థమవుతుందా. క్యాష్ ద్వారా కొంటే క్యాష్ ఇవ్వండి, త్రూ బ్యాంక్ అంటే బ్యాంక్ ఇవ్వండి. అదే ఈరోజు మన ఎజెండా, ఈరోజు మన క్లాస్ అదే. క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంట్రీస్ ఇన్ టాలీ. హెడ్డింగ్ ఏముంది, క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీస్ ఇన్ టాలీ. అంటే క్యాష్ తోటే కాదు, బ్యాంక్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే టాలీలో ఎలా వేసుకోవాలి. ఇదే మనకి ఈరోజు క్లాస్. అర్థమవుతుందా. పేమెంట్ అయినా రిసిప్ట్ అయినా అది క్యాషా బ్యాంకా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్. రెంట్ పెయిడ్ అంటే పేమెంటే కదా, మీ అందరికీ తెలుసు. రెంట్ పెయిడ్ పేమెంట్, ఫస్ట్ ఎంట్రీ సేవ్ చేయండి. రెంట్ పెయిడ్ పేమెంట్. కాకపోతే క్యాష్ ఇచ్చి పే చేస్తున్నాడా, లేదు. త్రూ బ్యాంక్ అని మెన్షన్ చేశాను, అంటే మనోడు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అదే అమౌంట్ అనేది త్రూ బ్యాంక్ ద్వారా పేమెంట్ జరిగింది మనోడికి. అమౌంట్ అనేది త్రూ బ్యాంక్ ద్వారా పేమెంట్ జరిగింది. కాబట్టి ఏ బ్యాంక్ నుంచి పే చేస్తున్నాడు, ఎస్బీఐ ద్వారా పే చేస్తున్నాడు. ఏం పే చేస్తున్నాడు, రెంట్ పే చేస్తున్నాడు. ఎంత పే చేస్తున్నాడు, అమౌంట్ 12,000. 12,000 బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి కట్ అయిపోద్ది. చూడండి 50,000 ఉంది అది బ్యాంక్ బ్యాలెన్స్. ఎప్పుడైతే ఎంటర్ నొక్కానో 38,000కి జారిపోయింది. చూసారా, దిగిపోయింది 38,000. ఎందుకంటే బ్యాంక్ నుంచి అమౌంట్ 12,000 రెంట్కి పే చేస్తే కట్ అయిపోయింది కాబట్టి. కంట్రోల్ ఏ, సింపుల్, వెరీ సింపుల్. నెక్స్ట్ పాయింట్, శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్. ఇది కూడా పేమెంటేనండి. పెయిడ్ అన్నాను కాబట్టి పేమెంట్, త్రూ బ్యాంక్ అన్నాడు కాబట్టి పైన ఎస్బీఐ. శాలరీ కాబట్టి శాలరీ పెయిడ్. అమౌంట్ ఎంత, అమౌంట్ 32,000. అమౌంట్లో 32,000 వేసేయండి. కంట్రోల్ ఏ, ఫినిష్. ఎందుకంటే త్రూ బ్యాంక్ అన్నాడు కాబట్టి నేను పైన ఎస్బీఐ తీసుకున్నాను. అదే త్రూ బ్యాంక్ అనకపోతే క్యాష్ తీసుకుంటాను. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, శాలరీ పెయిడ్. డొనేషన్ రిసీవ్డ్ 25,000. ఇక్కడ త్రూ బ్యాంక్ అని ఏమైనా మెన్షన్ చేశానా, లేదు.
త్రూ బ్యాంక్ అని నేను మెన్షన్ చేయలేదు కాబట్టి అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని అర్థం. ఏ ట్రాన్సాక్షన్ జరిగింది? క్యాష్. కీప్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే, త్రూ బ్యాంక్ అని ఉంటేనే. ఇక డొనేషన్ రిసీవ్డ్ వస్తున్నాయి. డొనేషన్ రిసీవ్డ్ అంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి F6. త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి క్యాష్. ఏ రూపంలో వస్తున్నాయి? డొనేషన్ రూపంలో. అమౌంట్ ఎంత? 25,000, 25,000. కంట్రోల్ ఏ. కథం అంతే, వెరీ సింపుల్. కొత్త పాయింట్ అంతే, వెరీ సింపుల్. కమిషన్ రిసీవ్డ్ ఏమనుంది ఇక్కడ? కమిషన్ రిసీవ్డ్ క్యాషా బ్యాంకా? మీరే చెప్పాలి. క్యాషా బ్యాంకా? వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డబ్బులు వస్తున్నాయి త్రూ బ్యాంక్ కాబట్టి బ్యాంకు, కమిషన్ రూపంలో వస్తున్నాయి కాబట్టి కమిషను. అమౌంట్ ఎంత చూసుకోలేదు. అమౌంట్ 15,500, 15,500. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. చూసారు, నేను పైన బ్యాంక్ వేసాను, కిందన కమిషన్ వేసుకున్నాను. త్రూ బ్యాంక్ అన్నాం కాబట్టి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్. కంప్యూటర్ మళ్ళీ కొంటున్నాడు. కంప్యూటరు మళ్ళీ కొంటున్నాడు. ఓచర్లో మాత్రం వేసుకోలేండి 22,000 ప్రతి రూపాయి చూపించాలి. లెడ్జర్లో మాత్రం ఒక్కసారి క్రియేట్ చేస్తే చాలు ఫిక్స్డ్ అసెట్ అని. కానీ ఓచర్లో మాత్రం ఎన్నిసార్లు కొన్నా ఎంట్రీ తీసుకోవాలి. కంప్యూటర్ పర్చేజ్ 22,000. త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి ఇది ఏ ట్రాన్సాక్షన్ జరుగుతుంది? క్యాష్ ఇస్తున్నాడా? త్రూ బ్యాంక్ ద్వారా జరిగిందా పేమెంట్? క్యాష్. వెరీ గుడ్, ఎందుకంటే త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. బాగా క్యాచ్ చేస్తున్నారు మీరు అందరూ. సో పేమెంట్ జరుగుతుంది, కొంటున్నాం కాబట్టి ఏమండి ఎంట్రీ వేసే ముందు అది పేమెంటా రిసిప్టా చెక్ చేసుకొని వెయ్యండి. చాలామంది ఆ రిసిప్ట్లో నుండి అన్ని ఎంట్రీలు రిసిప్ట్లోనే వేసేస్తున్నారు, లేదా అన్ని పేమెంట్లోనే వేసేస్తున్నారు. మీరు అలాంటి పనులు చేయకండి. అది ఏ రత్నాలు అవన్నీ అవన్నీ ఆ రత్నాలు మాట, జాతి రత్నాలు. ఆ గ్రూప్లోకి మీరు ఎవరు వెళ్ళకండి. పేమెంట్లన్నీ పేమెంట్లో వెయ్యండి, చక్కగా రిసిప్ట్లన్నీ రిసిప్ట్లో వెయ్యండి. త్రూ బ్యాంక్ అంటే బ్యాంక్ తీసుకోండి, కథం. అమౌంట్ ఎంత? కంప్యూటర్ పర్చేజ్డ్ క్యాష్, క్యాష్ కంప్యూటర్ 22,000. త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి, త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి నేను క్యాష్ తీసుకున్నాను పైన. త్రూ బ్యాంక్ అంటే బ్యాంక్ తీసుకుంటాను. నెక్స్ట్ పాయింట్, కంప్యూటర్ పర్చేజ్ అయిపోయింది. పెట్టి ఎక్స్పెన్సెస్, పెట్టి ఎక్స్పెన్సెస్. పెట్టి ఎక్స్పెన్సెస్ అంటే పే చేస్తున్నాం, పెట్టి ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాం. అక్కడ త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి క్యాష్. పెట్టి ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత? 1950, 1950. చూసారు, ఇక్కడ క్యాష్ ఎందుకు తీసుకున్నాను? క్యాష్ ద్వారా పేమెంట్ జరిగింది కాబట్టి, త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి. నెక్స్ట్ పాయింట్, కంప్యూటర్ మళ్ళీ కొంటున్నాడు కాకపోతే ఈసారి త్రూ బ్యాంక్ అంట 28,000. కంప్యూటర్ పర్చేస్ చేస్తున్నాం అంటే పేమెంట్. త్రూ బ్యాంక్ అన్నాను కాబట్టి SBI. ఏం కొంటున్నాము? కంప్యూటర్ కొంటున్నాం. ఎంత అమౌంట్? 27,000. అంతే. చూసారు, రెడ్ అమౌంట్ వచ్చింది ఇక్కడ SBI అని చెప్పి రెడ్ కలర్ వచ్చింది అంటే బ్యాంకులో డబ్బులు మైనస్లోకి వెళ్ళిపోయింది అని అర్థం. బ్యాంకులో అమౌంట్ మైనస్లోకి వెళ్ళింది అని అర్థం ఏంటి? రెడ్గా కనిపిస్తే అది కూడా మీకు తెలియాలి. బ్యాంకులో బ్యాలెన్స్ లేదు అని అర్థం మాట, అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోయిన బ్యాలెన్స్ అని అర్థం కనిపిస్తే. కంట్రోల్ ఏ. ఎంట్రీ వరకు కాబట్టి ఎంట్రీ వేసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి క్యాషే. త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి F6 క్యాష్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 17,500, 17,500. అంతే, అయిపోయింది ఎంట్రీ వేసేసాం. సో కంట్రోల్ ఏ. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళాను. ఎందులోకి వెళ్ళాను? బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళాను. ఆన్సర్ 12,050 రూపాయలు రాసుకోండి. ప్రాఫిట్ ఫస్ట్ సమ్ ఆన్సర్ రాసుకోండి. ప్రాఫిట్ 12,050 రూపాయలు రావాలి. ఫస్ట్ సమ్కి ఆన్సరు 12,050 రూపాయలు. మీకు ఎవరికైనా వచ్చేస్తే చూడండి. సార్ నరేషన్ అవసరమా సార్? రైట్, చూడండి నరేషన్ గురించి కూడా చెప్తాను. మనకి ఓచర్లో ఒక నరేషన్ అని చెప్పి ఒక పాయింట్ ఉంటుంది. డమ్మీగా ఒక ఎంట్రీ తీసుకుంటాను. ఇగోండి ఇక్కడ చూడండి, మనకి నరేషన్ ఎంటర్ చేయండి. ఇగో నరేషన్ అని చెప్పి ఒక పాయింట్ వచ్చింది అంటే ఇది ఒక నోట్ లాగా, అంటే ఇది ఒక టెక్స్ట్ నోట్ లాగా. ఇది ఇక్కడ ఏంటంటే మనం
పలానా వ్యక్తికి నేను ఇచ్చాను అంటే మిస్టర్ రవికి నేను శాలరీ పే చేశాను, మిస్టర్ రవికి శాలరీ పే చేశానని చెప్పి మన ఇక్కడ నోట్ అనేది రాసుకోవచ్చు. ఐ పేడ్ శాలరీ టు రమేష్ అంటే ఈ అమౌంట్ అనేది నేను రమేష్కి పే చేశానని ఇక్కడ ఒక నరేషన్ అనేది మనం రాసుకోవచ్చండి. అర్థమవుతుందా? ఒక నోట్ పాయింట్ లాగా మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. అది మీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే రైట్. సో ఆన్సరు 12,100. విజయలక్ష్మి రైట్ ఆన్సర్. సువర్ణ గారు రైట్ ఆన్సర్. ఎవరికైనా వచ్చిందా? ఇద్దరికి వచ్చింది. వెరీ గుడ్. నిహారికకి రైట్ ఆన్సర్. వెరీ గుడ్ నిహారిక గారు, వెల్ డన్. గీతా గారికి వెల్ డన్. అపర్ణ గారు వెరీ గుడ్ అండి. నాతో పాటు చేసుకెళ్ళిపోవాలి సమ్ములు, నాతో పాటు చేసుకెళ్ళిపోండి. ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ మేడం ఎవరో వినలేదు, ఒకసారి చెప్పండి ఫస్ట్ నుంచి అన్నారు. ఇదిగోండి చెప్తున్నాను. ఈసారి సెకండ్ సమ్ము టాలీ ERP 9 నుంచి చెప్తానండి. ఓకేనా? సో ప్రాబ్లం నెంబర్ 1 నేను చేశాను. ప్రాబ్లం నెంబర్ 2 మీరు ట్రై చేసేయాలి ఈలోపు. ప్రాబ్లం నెంబర్ 2 మీరు ఈలోపు ట్రై చేసేసేయండి. అర్థమవుతుందా? ప్రాబ్లం 2 మీరు ట్రై చేసేయాలి.